2 సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కొన్ని లేఅవుట్స్లో కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ఇల్లు చాలామంది కట్టారు, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల, అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా కట్టిన వాళ్ళకి కాదు, ఇళ్ల స్థలం ఇచ్చేప్పుడు 4 ఇళ్ళు ఉన్నాయి, 3 కట్టారు, 1 ఖాళీగా ఉంది, అతను కట్టట్లేదు. అదేమవుతుంది, లో లయంగా ఉంటామో, తర్వాత అంత గార్బేజ్ డెవలప్ అవుతామో, అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం. సో అటువంటి ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో. అంటే ఇప్పుడు ఇక్కడ వనుకూరులో ఉందనుకోండి, లేకపోతే ఎక్కడ గొల్లపూడిలో ఉందనుకోండి, అక్కడ ఉన్నతను ఎక్కడో ఇస్తామని చెప్పేసి రారు కదా, అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనుకూరులో 25,000 మందికి ఇచ్చారు. సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు. సో అందుకని అటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా డెవలప్ అయినా కూడా కాదు అది పర్లేదు అడగనండి. అయినా కూడా డెవలప్డ్ కాలనీ, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ, రెడీగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడానికి అవకాశం ఉన్న కాలనీ, లేకపోతే అతను అక్కడ నివాసం ఉంటున్న విలేజ్కి దగ్గరగా ఉండి అతనికి అక్కడ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇస్తాం, లేకపోతే బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీస్ గురించి మంచి సూచనలు చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగా చేయాలని, జేజేఎం అదేవిధంగా అమృత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరాగా చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదర్స్ అందరు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగాను, అదేవిధంగా వాళ్ళకి విద్యుత్ భారం పడకుండాను ఉపయోగం ఉంటుంది. ఏదైతే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవి ఇచ్చేసి మిగతా అమౌంట్ అప్పు తీరే వరకు కూడా ఆ పవర్ని ప్రభుత్వమే కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఈ కాలనీల్ని చాలా బ్రహ్మాండంగా చేయాలి, నివాసయోగ్యమే కాకుండా చాలా క్లీన్లీనెస్ కానివ్వండి, లేకపోతే డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండేట్టు చేయాలని చెప్పేసి వారి ఆలోచన చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు 15/10/2019 నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు
రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 15/10/2019. అప్పటికి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, ముందు అప్లై చేసుకున్నట్టుని చేశారు. అప్పటికే దరఖాస్తు చేసుకుంటారు, నిర్మించుకుని ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు కదా, వాటరు కరెంటు అవన్నీ ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు. సో వీటన్నిటికీ కూడా కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఈరోజు కొత్త జీవో ఇష్యూ చేయబడుతుంది. పాత జీవోలన్నీ రద్దయిపోయి ఈ కొత్త జీవో అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదిగా ఆక్రమించుకున్నాడు గౌరవం అంటే అబ్జెక్షన్ లేని ఇళ్ల స్థలాల్లో. ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది కొన్ని ప్రభుత్వాలు, కానీ ఇక్కడ ప్రభుత్వం అది కాకుండా మానవీయత కోణంతో ఆలోచన చేసి కట్టుకుని అభ్యంతరకరం లేని ప్రభుత్వ స్థలాల్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి కూడా టారిఫ్ లాగా పెట్టారంటే 150 గజాల వరకు ఏమో బీపీఎల్ ఫ్యామిలీస్కి ఫ్రీగా, అదేవిధంగా 150 నుంచి 200 వరకు అయితే కొంత అమౌంట్ అది పెట్టండి. హౌస్ సైట్స్ది కాదు, హౌస్ సైట్స్ కాదు, ఇది రెగ్యులైజేషన్. అదేవిధంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు మనందరికీ తెలిసిందే. 11,162 విలేజ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్ ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో 11 మంది విలేజ్ సెక్రటేరియట్లు, 10 మంది వార్డ్ సెక్రటేరియట్లో అలాట్ చేశారు ఎంప్లాయీస్ని. కానీ ఒక ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ముందు చూపు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆలోచనకి ఫైనాలిటీ ఇవ్వకోకుండా చేయటం మూలంగా ఈ గ్రామ సచివాలయాలు అంత ఎఫెక్టివ్గా ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయట్లేదనే అభిప్రాయం ఉంది. తర్వాత వీళ్ళందరినీ కూడా గవర్నెన్స్ చేయటం కానివ్వండి, వాళ్ళకు ఒక మార్గదర్శకం ఇవ్వటం కానివ్వండి, ఈ చాలా లోపాలు కనపడతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3 కేటగిరీస్గా వీటిని విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఈ గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ని 3,500 జనాభా పైబడి ఉన్న ఒక సెక్రటేరియట్, అదేవిధంగా 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సెక్రటేరియట్స్, అదేవిధంగా 2,500 కంటే తక్కువ ఉన్న సెక్రటేరియట్స్, జనాభా తక్కువ ఉన్న సెక్రటేరియట్స్. ఈ 3 సెక్రటేరియట్స్ని ఏర్పాటు చేసి 2,500 కంటే తక్కువ ఉన్న జనాభాలో 6గురిని, 2,500 నుంచి 3,500 వరకు ఉన్న జనాభా ఉన్న సెక్రటేరియట్స్లో 7 మందిని, 3,500 పైబడి ఉంటే 8 మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను వార్డు విలేజ్ 2 కూడా ఈ జనాభాను బట్టి 3,500 పైబడి ఉంటే ఒక కేటగిరీ, ఏ కేటగిరీ అనుకోండి, అక్కడ 8 మెంబర్స్. 2,500 నుంచి 3,500 వరకు ఉంటే బి కేటగిరీ, అక్కడ 7 మందికి. అదేవిధంగా 2,500 ఉంటే ఒక కేటగిరీ, దాంట్లో 6 ఎంప్లాయీస్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషన్ ఫంక్షనరీస్ అని చెప్పేసి వీళ్ళని కూడా 3 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఎవరిని ఎంప్లాయీస్ని. దీంట్లో ఏంటంటే టెక్నికల్ ఫంక్షనరీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అనుసంధానంగా ఉంటారు. ఆ డిపార్ట్మెంట్స్కి వీళ్ళ సేవలు ఏదైనా కావాలంటే జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వీళ్ళ సేవల్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదా పంచాయత్ రాజ్, ఆ పనులన్నీ కూడా ఈ టెక్నికల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి హెడ్స్గా గ్రామ సచివాలయాలు అయితేనేమో పంచాయతీ సెక్రటరీ హెడ్గా ఉంటాడు. అదే వార్డ్స్లో అయితేనేమో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా హెడ్గా ఉంటారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఎవరు హెడ్డింగ్ ఆ మొత్తం 10 మందికి హెడ్ అనేది ఒక నిబంధన లేకుండా ఉండటం మూలంగా వార్డ్ సెక్రటేరియట్ ఏమో వార్డు సచివాలయంలో, పంచాయతీ సెక్రటరీ ఏమో విలేజ్ సెక్రటేరియట్లో హెడ్గా ఉంటారని చెప్పేసి
మనం చేస్తాను. ఇదంతా ఏంటంటే ఎఫెక్టివ్గా రేషనలైజ్ చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి ఏదైతే యాస్పిరేషనల్ ఫంక్షన్ ఇస్తున్నారో ప్రభుత్వం సాంకేతికంగా అనేక విధానాలని అమల్లోకి తీసుకొస్తూ ఉంది. డ్రోన్ కానివ్వండి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా ఐఓటీ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏంటంటే క్వాలిఫికేషన్ ఈ వార్డ్ సచివాలయం ఈ స్టాఫ్ అందరూ కూడా చాలామంది హైలీ క్వాలిఫైడ్ పర్సనల్స్ ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని ఈ 3 కేటగిరీలుగా విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. కొంచెం తగ్గుతాయి అనుకుంటాను, కరెక్ట్ ఫిగర్ లేదు. సర్ప్లస్ అయిన వాళ్ళని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్లో వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాటిని చూసి వేరే డిపార్ట్మెంట్స్లో యూటిలైజ్ చేసుకుంటాం జరుగుతుంది, సర్ప్లస్ ఉంటే కనుక. క్వాలిఫికేషన్ డిఫరెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన వాళ్ళు ఉండొచ్చు. వారి స్పెషలైజేషన్ బట్టి దాన్ని చూస్తాం. లేదు, దీనికోసం నిబంధనల్ని పొందుపరిచారు. దీన్ని మానిటర్ చేస్తానికి స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కూడా చేశారు. స్టేట్ లెవెల్ కమిటీ ఏమో మన రెవెన్యూ మినిస్టర్ చైర్మన్గా, ఎంఏయుడి హౌసింగ్ మినిస్టర్స్ మెంబర్స్గా, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళందరూ ఉంటారు. మన డిస్ట్రిక్ట్లోనేమో ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్గా కలెక్టరు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఇవన్నీ కూడా నిబంధనలు ఇవన్నీ కూడా పరిశీలించడానికి వీటన్నిటి కూడా వాళ్ళ మానిటరీలో జరుగుతుంది. ఎవరు అదే డబ్బులు కట్టక వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వలేదు కదా, వాళ్ళందరికీ అవన్నీ కూడా ఆ అలాట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళకి రకరకాల కారణాలతో ఇవ్వలేదు, కోర్టు కేసులు అని ఇవ్వలేదు, లేకపోతే డబ్బులు కట్టక ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కట్టక ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి పొజిషన్ ఇచ్చేయండి, పొజిషన్ చూపించలా. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే పట్టాలు ఇచ్చారు కానీ పొజిషన్ చూపించలా. ఏ భూములు అయితే పట్టాలు ఇచ్చారో ఆ భూమికి డబ్బులు కూడా కట్టలే కదా ప్రభుత్వం. సో అవన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ లేకనప్పుడు వాళ్ళు కట్టుకుంటే కట్టుకోమనండి. వాళ్ళు కట్టుకుంటానంటే అభ్యంతరం ఏం లేదు. కట్టుకోకుండా ఇంట్రెస్ట్ లేకుండా అది అప్పటినే అట్లాగే పెట్టేసేస్తే అవి వేరే వాళ్ళకి అలాట్ చేస్తాం. ఏమండి, అదే ఏదైతే కోర్టు కేసుల్లో ఉన్నాయో ఆ అలాట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కొత్తగా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం. ఓకే, మీరేంటి సార్ ఇది తప్పకుండా చేసుకోవాలి కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ఎట్లా కమిటీ స్టేట్ లెవెల్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ వచ్చినాయి కాబట్టి నియమ నిబంధనలు రిలీజ్ చేస్తాము, దాని ప్రకారం వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేస్తామంటున్నాను నేను. ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ చట్టం 22A జాబితాలో బదిలీ చేయబడిన భూములు తొలగింపు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది క్యాబినెట్లో. దీని మీద మంత్రుల్ని తర్వాత ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా వైడ్గా డిస్కస్ చేసి మినిస్టర్స్తో కానీ లేదా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేస్ ఇంకా అధికారులు అందరు స్టేక్ హోల్డర్స్తో చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియాస్తో రమ్మని చెప్పేసి మళ్ళీ సబ్ కమిటీ చేయలేదు. 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 22Aలో డిలీట్ చేసినవి కానివ్వండి, లేదా పట్టా లైన్స్ కానివ్వండి, ఇనం కానివ్వండి, 13.6 లక్షల దాకా సుమారు. దాంట్లో 13.57 లక్షల భూముల్ని వెరిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. ఇదంతా ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూముల్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా భూముల్ని
ఫ్రీ హోల్డ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదవాడికి నష్టం జరగకుండా ఏదో ల్యాండ్ బ్యాంకులను డెవలప్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా కాకుండా అవసరమైతే ప్రభుత్వ అవసరాలు సపోజ్ ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా, లేదు ఇళ్ల స్థలాలకి ఇవ్వాల్సి వస్తుంది వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద పూర్తిగా చర్చకి తీసుకుని రావాలని చెప్పేసి జరిగింది. అదేవిధంగా రీసర్వేలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి చోట ఏంటంటే ఇంతకుముందు పాస్బుక్లో 50 సెంట్లు భూమి ఉందనుకోండి, రీసర్వే చేసిన తర్వాత 47 సెంట్లు అని చెప్పేసి పాస్బుక్ ఇచ్చారు. సరే ఆ భూ యజమాని వచ్చి నా 3 సెంట్లు ఎందుకు తగ్గినాయి అంటే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం మూలంగా కొంత ఆందోళనకర పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల మీద వాటి మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. సో చాలా ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఎందుకు తగ్గింది? నాకు గత 20-30 సంవత్సరాల నుంచి నాకు ఎకరన్నర నా పాస్బుక్లో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు సర్వేలో లేదు ఇంతే భూమి ఉందని రాయటం ఏంటి కారణం అనే దాని మీద కారణం సరిగ్గా సమాధానం చెప్పకపోవడం మూలంగా ఆందోళనకర పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా రివ్యూ చేసి వీటన్నిటినీ కూడా ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏమండి, సర్వే చేయాలి కదా, సర్వే చేయాలి. దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది వాళ్ళకి ఆందోళన లేకోకుండా, సపోజ్ వాళ్ళ డాక్యుమెంట్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇదిగో బాబు గతంలో తప్పు జరిగిందని చూపిస్తాం కానీ ఏదో కారణాన్ని చెప్పాలి కదా భూ యజమానికి. సో అవన్నీ కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే దాని మీద కూడా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే